అభిచారము, తర్వాత ద్వేషములు, ప్రతిదాన్ని ద్వేషించును, దేవుడు వద్దన్నాడు, అంతే, దేశం వదిలేసే. తర్వాత కలహము, ప్రతిదానికి కలహం పెడతారు. కొంతమంది ఉంటారు, అడుగు పెట్టాడంటే కలహం పుట్టించాల్సిందే, నీకులు పాటు చేసే అవకాశం ఉంది, అటు దాన్ని తొలగించుకో. దేవుని పిల్లల్లో కలహప్రియులు ఉండకూడదు, కొండెగత్తులు కొండగాళ్ళు ఉండకూడదు అన్నాడు. తర్వాత మత్సరములు, మత్సరం చూసి వారవలేకపోవడం. భేదాలు పుట్టించొద్దు, ఆ కులం ఈ కులం, మన ఇంటి పేరు కాదు వాళ్ళ ఇంటి పేరు వేరు అనమాట. అందరి రక్తం వేరిపోయి, ఏ రంగులో ఉన్న అంత రక్తం వేరిపోయి కనుక భక్తి కలిగి. నెక్స్ట్ భేదాలు పెట్టుకోవద్దు. నెక్స్ట్ విమతములు వద్దు, అసూయలు వద్దు, మత్తతులు, అలర్తో కూడిపడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వంతరించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నీవేమీ లేదు. అది బలహీనత కావచ్చు, కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు. ప్రభు నాలో తీసేయమని ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, నీ పొలాన్ని తినేసిన చీడ పురుగులు నేను గద్దిస్తాను, ఆ పంట పొలాన్ని ఏదైతే తినేసిన అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. నువ్వు పోగొట్టుకున్న పంట